గర్వించే విధంగా యొక్క అగ్నివీర్లో భాగంగా యొక్క శత్రువులతో పోరాడుతూ ఈ నెల 8వ తారీఖు నాడు ప్రాణాలొడ్డి పోరాడినటువంటి యొక్క మురళీ నాయక్ మృతితో యొక్క కల్లితండ కన్నీరు సముద్రంగా మారింది. బంధువులంతా కూడా ఇప్పటికే యొక్క ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులైతే తమ బిడ్డ దేశం కోసం అసువులు బాసినటువంటి మురళీ నాయక్ మృతితో వీరంతా కూడా కన్నీళ్ళ సముద్రంగా మారుతున్నారు. చెప్పండి, మీకు ఎన్ని గంటలకు రాబోతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఈరోజు మురళీ నాయక్ ఈరోజు యుద్ధంలో వీరమరణం పొందిన మురళీ నాయక్కి పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఇక్కడ జనాలు కూడా తాండాలుగా వచ్చి పరామర్శించడానికి జగన్ సార్ వస్తున్నారని చెప్పేసి చాలామంది వస్తున్నారు. ఈరోజు మా మురళీ నాయక్ దేశం గర్వించదగ్గ వీరుడు, ధీరుడు, మా గిరిజన బిడ్డ. ఈరోజు అమరులైన సందర్భంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఓదర్చడానికి వస్తుంటే ఈరోజు మా గిరిజన బిడ్డకి మేము సంతోషపడి గర్వపడుతున్నాము. ఎందుకంటే దేశమంతా ఇక్కడ ఈ కల్లితాండ అనే వైపు చూసేటట్లు చేశాడు. ఒక గిరిజన బిడ్డ ఇంత దేశం కోసం పోరాడినందుకు ఎంతో సంతోషిస్తున్నాము. అలాగే ఎంతో మా గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మేము తాండా అంటే చాలామందికి ఒకవేళ తెలియకపోయిండొచ్చు. అలాంటిది మా మురళీ నాయక్ దేశం కోసం పోరాడి ఈరోజు తాండా వైపు చూసేటట్లు చేశాడు. కానీ ఒకటే ఒక కొడుకు, అందుకు తల్లిదండ్రులు అదొక్కటి జీర్ణించుకోలేకపోతున్నారు. దాని తప్ప ఈరోజు అతని కోసము ఎంతోమంది ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఏదైతే దేశం కోసం ప్రాణాలొడ్డి పోరాడుతూ అసువులు బాసినటువంటి మురళీ నాయక్ ఇక లేరన్నటువంటి చేదు నిజాన్ని వీరంతా కూడా బంధువులంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈరోజు మరికొద్ది సేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా యొక్క మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు వారి బంధుగణం అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు.